హూ ఈస్ ఆదిల్ అహ్మద్ తోకర్? ఆదిల్ అహ్మద్ తోకర్ అంటే ఎవరు? ఏప్రిల్ 22 తారీఖున పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 26 మంది అమాయకులు కూడా మరణించారు. ఈ ఆదిల్ అహ్మద్ 2018లో స్టూడెంట్ వీసా పైన పాకిస్తాన్ వెళ్ళటం జరిగింది. అక్కడ ఇస్లామిక్ రాడికలైజేషన్ మరియు పారామిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. అక్కడ తీసుకున్న వెంటనే 6 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే అక్టోబర్ 24న మళ్ళీ లైన్ ఆఫ్ కంట్రోల్ నుండి అక్రమంగా భారతదేశానికి ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన వెంటనే ఈ పహల్గామ్కి మరియు ఈ ఇజ్రాయెల్ దానికి ఈ రెండింటికి పొంతన ఉందని చాలా మటుకి నేషనల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఈ ఇజ్రాయెల్లో కూడా హమాస్ అనే ఒక సంస్థ ఇలానే తెలియకుండా గుట్టుచప్పుడుగా వచ్చి సడన్గా అటాక్ చేశారు. అదే మాస్టర్ మైండ్తో ఇక్కడ పహల్గాంలో కూడా ఇదే విధంగా వీళ్ళు దాడి చేశారని నేషనల్ మీడియాలో అంతటా వస్తూ ఉంది. ఇప్పుడు జరిగిన ఘటన పహల్గాం, కానీ ఈ ఇజ్రాయెల్ ఎందుకు వచ్చింది, ఈ హమాస్ ఎందుకు వచ్చారు అని మీరు అందరూ అనుకోవచ్చు. ఎప్పుడైతే ఈ దాడి జరిగిన కొన్ని రోజుల ముందటనే హమాస్ ఎవరైతే టాప్ లీడర్స్ ఉంటారో వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళు టాప్ లీడర్స్ వచ్చి ఇక్కడ మీటింగ్కి హాజరైనానని కూడా నేషనల్ మీడియాలో ప్రతి ఛానల్లో వస్తూ ఉన్నాయి. ఈ ఆదిల్ అహ్మద్ 2018లో ఎప్పుడైతే పాకిస్తాన్కి తను వెళ్ళాడో అప్పటికే వాళ్ళ ఇంట్లో నుండి కానీ వాళ్ళ ఊర్లో కానీ ఎవరికి కూడా ఎట్లాంటి సమాచారం కూడా ఎవరికి కూడా లేదనే విషయం కూడా పోలీసులు తెలుపుతున్నారు. వీళ్ళు ఎప్పుడైతే అక్టోబర్ 24న ఆదిల్తో పాటు ఇంకిద్దరు పాకిస్తాన్ తీవ్రవాదులు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటారని పోలీసులు సమాచారం ఇస్తున్నారు. ఈ ఏప్రిల్ 22 తారీఖున ఈ ఉగ్రదాడి జరిగిన వెంటనే ఈ దాడి జరిగింది, ఇది ఎవరు చేశారు అనేది అందరికీ కూడా ప్రశ్నార్థకం జరిగింది. ఆబ్వియస్లీ ఖచ్చితంగా పాకిస్తాన్నే అందరూ కూడా అనుమానించారు. కానీ ఇక్కడ ఈ ఉగ్రదాడి జరిగిన వెంటనే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్పిఎఫ్ ద టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ అది మేమే చేశామని క్లెయిమ్ చేసుకుంది. అసలు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఎవరు? ఈ ఆర్పిఎఫ్ అనే సంస్థ 2019 ఎప్పుడైతే ఆర్టికల్ 370 కాశ్మీర్లో రద్దయిందో అప్పుడే ఇది ఏర్పాటైంది. అలానే 2023 దీన్ని తీవ్రవాద సంస్థగా కూడా దీన్ని కేంద్ర సంస్థలు వెల్లడించాయి. ఈ ఆర్పిఎఫ్ అనేది ఈ కాశ్మీర్కి ఈ ఆర్టికల్ 370 రద్దయిన వలన కాశ్మీర్ ప్రజల కోసం ఇది ఏర్పాటైన విషయం వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇది లష్కర్ ఇ తోయిబా అనే సంస్థకి పిల్ల సంస్థగా అని కూడా పోలీసులు సమాచారం ఇస్తూ ఉన్నారు. నేషనల్ మీడియాలో కూడా అదే వస్తూ ఉంది. ఇది అసలు పాకిస్తాన్ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే అసలు ఈ ఉగ్రదాడితో మాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు 1947లో, 1971లో, 1999లో మొన్న బాలకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా దీంట్లో మాకు అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దీంతో పాకిస్తాన్ మొత్తం దీంట్లో 7గురికి సంబంధం ఉన్నట్టు సమాచారం వస్తూ ఉంది. దాంట్లో 5 పాకిస్తాన్ నేషనల్స్, 2 కాశ్మీరీ నేషనల్స్. ఈ 5 కూడా పాకిస్తాన్ వాసులే అని ఎలా మనకి నిర్ధారణకు వచ్చారంటే, వీళ్ళు ఎవరైతే ఈ 5 పాకిస్తాన్ వాళ్ళు ఏ భాష వాడారంటే పస్తూన్ అనే ఒక భాషని వాళ్ళు వాడటం జరిగింది. ఈ పస్తూన్ అనే పాస్తుతిస్తాన్ అని అంటారు. అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్కి బార్డర్లో ఉన్న దగ్గర మాత్రమే అక్కడనే కాన్సన్ట్రేట్ అయిపోయి ఈ పాస్తూన్ అనే తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ పాస్తూన్ భాష మాట్లాడే వాళ్ళు కూడా ఇందాక చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ బార్డర్లో అక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో సౌత్ అండ్ ఈస్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. మరియు పాకిస్తాన్లో నార్త్ వెస్ట్ అండ్ వెస్ట్ ఆఫ్ పాకిస్తాన్లో ఎక్కువగా ఈ పస్తూన్కి తెగకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ దాడి జరిగిన వెంటనే దీంట్లో మొట్టమొదటిగా
ఇండియా ఘాటుగా స్పందించింది ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏమిటి? 1960లో 1960లో ఇండియాకి పాకిస్తాన్కి ఒక అగ్రిమెంట్ జరిగింది. దీన్నే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. దీన్ని తాత్కాలికంగా భారతదేశం రద్దు చేసింది అంటే నిలిపివేసింది, అంతే తప్పించి పూర్తిగా దీన్ని రద్దు చేయలేదు. ఎందుకు చేయలేదని అంటే దీంట్లో భారతదేశానికి కాదు ఏ దేశానికైనా కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం లేదు, అంటే యూనిలాటరల్ డెసిషన్ తీసుకునే అర్హత లేదు. రెండవ అంశం వీసాస్. పాకిస్తాన్ వాళ్ళకి భారతదేశం వీసాలు పూర్తిగా నిలిపివేయటం జరిగింది. అమిత్ షా గారు స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్క స్టేట్కి ఖచ్చితంగా ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్ నేషనల్స్ ఉన్నారో వాళ్ళని ఏప్రిల్ 30 తారీఖులోగా వాళ్ళందరినీ పాకిస్తాన్కి తిరిగి పంపించాలని చెప్పి, మళ్ళీ ఎవరికి కూడా పాకిస్తాన్ నేషనల్స్కి వీసాలు ఇవ్వద్దని చెప్పేసి అమిత్ షా గారు చాలా ఘాటుగా ప్రతి ఒక్క రాష్ట్రానికి మరియు అధికారులకి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడుకున్న సమాచారం మేరకు, ఇప్పుడుకున్న నేషనల్ మీడియాలో వీళ్ళందరూ మాట్లాడే మేరకు దీంట్లో అమిత్ షా గారు మరియు హై లెవెల్ ఆఫీషియల్స్తో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ దీన్ని పూర్తిగా భారతదేశ సైన్యం పూర్తిగా చుట్టుముట్టిందని సమాచారం ఇప్పుడు రావటం జరుగుతూ ఉంది. ఈ అమిత్ షా గారు ఎప్పుడైతే ఇది ఆర్డర్ ఇవ్వటం జరిగిందో భారత సైన్యం మొత్తం POKని చుట్టుముట్టడం జరిగింది. భారత బలగాలన్నీ ఈ భారత బలగాలు చుట్టుముట్టడం ఎప్పుడైతే, దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎప్పుడైతే జుగ్లర్ వేన్ అనే కాశ్మీర్ పైన ఈ ముస్లింలు హిందువులు వేరు, వాళ్ళ కల్చర్స్ వేరు, వాళ్ళ ట్రెడిషన్స్ వేరు అని ఎప్పుడైతే ఈ మునీర్ కమెంట్ చేసినారో, ఆ కమెంట్ చేసిన కొన్ని రోజులకే పహల్గామ్ ఉగ్రదాడి జరగడం, ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత మన భారతదేశం పాకిస్తాన్ వాళ్ళు చేసిందని చెప్పడం, పాకిస్తాన్ దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం. కానీ ఇదంతా కూడా ఎప్పుడైతే ఈ పస్తూన్ జాతికి చెందిన వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి దీంట్లో టెర్రర్ అవుట్ఫిట్ ఖచ్చితంగా ఉందని పోలీసులు నిర్ధారించాకనే మన భారతదేశం పాకిస్తాన్ చేశారు. ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉగ్రదాడి పిరకపంద చర్యలకి మొదటి స్థానం పాకిస్తాన్దే. ఎప్పుడైనా భారతదేశం పైకి ఇట్లా మతాన్ని రెచ్చగొట్టడం, ఈ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి పంపడం, ఇదే పని చేయడం తప్పించి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి కమెంట్స్ ఇలాంటివి చేశారో పాకిస్తాన్ వాళ్ళు కూడా దీంట్లో మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే, దీనికి ఎప్పుడైతే భారతదేశం ఇట్లా ప్రతీకార చర్య తీసుకుంటుందన్న వెంటనే మేము కూడా ఎప్పుడైతే ఇది చెప్పడమో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఇండియన్ నేవీ వార్షిప్ అది ఎప్పుడైతే అరేబియన్ సముద్రం దాటి ఆల్రెడీ వస్తూ ఉంది, ఆల్రెడీ అది యుద్ధ భూమిలో అది పెట్టారు. ఇంకోటి DRDO వాళ్ళు కూడా ఒకటి తయారు చేశారు, అది ఇప్పుడు ఎగ్జామిన్లో ఉంది. అది అయిపోయిన తర్వాత దాన్ని కూడా బార్డర్కి తరలిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎయిర్ ఫోర్స్దేమో ఇజ్రాయెల్ మరియు అమెరికా వాళ్ళు కూడా యుద్ధ విమానాలు పంపిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఇదంతా యుద్ధ మేఘాలకి దారితీస్తుందా అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ యుద్ధానికి జరిగితే పాకిస్తాన్కి ఉన్నవి ఏమిటి, ఇండియాకి భారతదేశానికి మనకు ఉన్నది ఏమిటి? ఎప్పుడైనా కూడా మన భారతదేశంలో మనదే పై చేయి, ఎప్పుడైనా యుద్ధం జరిగిన ప్రతిసారి పై చేయి మనమే. వీళ్ళే పెరుకు పందతోని వీళ్ళు ఇట్లాంటి చేయటం, ఈ సంఘటనలు చేయటం, ఇలా దాడులు చేయటం ఎప్పుడు కూడా జరిగినవే. ఇది రోజుకొక మలుపు తిరగటం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు రోజుకొక న్యూస్, రోజుకొక వార్త, రోజుకొక చర్చానీయాంశంగా మారుతూ ఉంది. ఇది ఇలాంటివి ఇంకా ముందురా ఇది యుద్ధ మేఘాలకు దారి తీస్తుందా? ఒకవేళ యుద్ధ మేఘాలకు దారి తీస్తే పాకిస్తాన్కి జరిగే నష్టం ఏమిటి అనేది ఏంటో ముందు చూడాలి.